అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 21వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారికి నక్కతోక తొక్కినట్లే అదృష్టం పట్టబోతుంది. కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడున్న వీడియోను తప్పకుండా చూడండి, లేదంటే చాలా నష్టపోతారు అని చెప్పుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అసలు ఈ రాశి వారి ఏ విధంగా నక్కతోక తొక్కినట్టే అదృష్టం పట్టబోతుంది, ఎలాంటి 2 పెద్ద శుభవార్తలు వింటారు, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ప్రస్తుతం వీరికి ఎలా ఉంటుంది, అలాగే వీరు తప్పకుండా వీడియోని మాత్రం ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ పక్కనే ఉండి మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు కనుక ఒంటరిగా మాత్రమే మీరు ఈ వీడియోని చూడండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. గోచారం ఎలా ఉంటుంది, వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఏ రంగు ఉంగరాలు ధరించటం వల్ల శుభం కలుగుతుందో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వానికి విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా బాగుంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు దాన గుణం ఎక్కువగా కలిగి ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయడం వీరికి ఇష్టం. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం ఒకే విధానంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, శుభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వరకు ఇది ఎదుర్కొంటున్నటువంటి ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోబోతున్నాయి. అలానే ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత పొంది అయినా సరే ఉద్యోగం రాలేనటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగ పరంగానే కాకుండా వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఆరోగ్యం అనేది సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే సమాజంలో వీరికి ఏదైనా వీరు ఎవరికైనా మంచి చేయాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు పెద్దలని గౌరవిస్తూ ఉంటారు. పెద్దల పట్ల మంచి గౌరవాన్ని చూపుతూ ఉంటారు. అలానే వీరికి అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది కనుక అతి మంచితనం వలన అందరికీ కూడా మంచి చేయాలని చూస్తూ ఉంటారు. వీరు అందరికీ కూడా మంచిది చేయాలని చూస్తూ ఉంటారు. ఎవరు ఆపదలో ఉన్నా చూస్తూ అసలు ఉండలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి గోచార ఫలితాల కొరకు ఖచ్చితంగా వీరు ముందుకు సాగిపోతారు. వీరు ఈ సమయంలో చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి అనుకూల పరిస్థితుల వలన శుభయోగం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలు కూడా అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ఇక వీరికి ఎప్పటి నుండో మనసులో ఒక పెద్ద కోరిక అనేది ఉంటుంది కదా, ఒక వాహనం కొనాలి అని, లేదు అనుకుంటే ఒక ఇల్లు కొనాలి, ఒక స్థలం కొనాలి, ఇలాంటి మనసులో ఉన్నటువంటి అతి పెద్ద కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏదైనా సరే ఒక పెద్ద కోరిక అనేది నెరవేరుతుంది.
తద్వారా వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక సమస్య కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. తద్వారా వీరు జీవితంలోనే ముందుకు సాగిపోతారు. కుటుంబ పరంగా కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి గోచారం ఉంది. ఇక ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా అదృష్టం అయితే పట్టబోతుంది. అంతేకాకుండా నవగ్రహాల యొక్క అనుకూలత కూడా అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నవగ్రహాల యొక్క అనుకూలత వలన ఇక జీవితంలో వీరు ముందుకు సాగిపోబోతున్నారు. నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు. అదృష్టం ఈ సమయంలో వీరికి విపరీతంగా ఉంది. ఇక వీరికి ఉన్నటువంటి ఏవైనా సమస్యలు తొలగిపోయి వీరికి ఒక పెద్ద కోరిక అనేది కూడా నెరవేరుతుంది. 2 శుభవార్తలు అయితే వింటారు. అంటే వాహనాలు కావచ్చు, లేదా ఏదైనా ఇల్లు, స్థలాలు, భూములు కొనడం, బంగారం కొనడం, ఆడవారైతే వారికి నచ్చినటువంటి వస్తువులు కొనడం వంటివి వాటిపైన దృష్టిని పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అదృష్టం కూడా విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టి రాజయోగం ఖచ్చితంగా పడుతుంది. అలానే వీరు ఎలాంటి శుభవార్తలు అంటే వీరికి నచ్చినటువంటి వస్తువులు కొనడం కానీ, లేదా వీరి ఇంట్లో వారు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తద్వారా అవి 2 శుభవార్తలు కూడా వీళ్ళ లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక పెద్ద శుభవార్తల్లా ఉంటాయి. లేదు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉద్యోగపరంగా కూడా వీరికి విజయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అలానే ఆస్తి పరంగా కూడా విజయం మీదే. అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా తగాదాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీదే పై చేయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. అలానే నక్క తోక తొక్కినట్లే అదృష్టం అయితే పట్టబోతుంది. ఇక కొంతమందికి మధ్యస్థంగా ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా ఉంటుంది. అంటే మనసులో ఏదో చిన్న చిరాకు పరాకు, అలానే ఏదో ఒక తెలియనటువంటి ఒక చెడు వీరిని బాధిస్తూ ఉందన్నట్టుగా కూడా ఉంటారు. అలాంటి సమయంలో ఇష్టదైవారాధన చాలా మేలు చేస్తుంది. మూగజీవులకు దానం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదర్శనలు చేసి ప్రశాంతంగా ఉంటే కనుక మీకు ఏవైతే చిన్న చిరాకు పరాకు ఉందో, లేదా ఏదో ఒక చిన్న మీకు తెలియకుండా దుష్టశక్తి మీ చుట్టూ ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది. అలానే కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి అంటే రత్నం విషయానికి వస్తే వజ్రం అయితే వీరికి బాగా కలిసి వస్తుంది. చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగని స్తోమత లేకపోయినా అప్పులు చేసి మాత్రం ఎలాంటివి కొనవలసినటువంటి అవసరం అయితే లేదు. దైవానుగ్రహం పొందడానికి ఇష్ట దైవం యొక్క ఆరాధన తప్పకుండా మేలు చేస్తుంది. ఇక మీకు నక్కతోక తొక్కినటువంటి అదృష్టం మీకు ఎందుకు పడుతుంది అంటే కనుక గోచారం అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా ఉంది, అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు తప్పకుండా అనుకూలమైనటువంటిగా ఉన్నాయి కనుక మీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది. కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగానైనా, విద్యాపరంగానైనా, ఉద్యోగపరంగానైనా, ఆరోగ్యపరంగానైనా, విదేశీ ప్రయాణం కూడా మీకు కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు సైతం జరుగుతాయి. అయితే కొంతమందికి అంటే మానసిక ఒత్తిడికి ఉన్నవారికి, మానసిక ప్రశాంతత లేనివారు మనం చెప్పినట్టుగా ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి రావడం వలన మానసికంగా వీరి యొక్క మనసు అనేది చాలా కుదుట పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా జరుగుతుంది. 2 పెద్ద శుభవార్తలు వింటారు. నక్క తోక తొక్కినట్టే అదృష్టం పడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది, అలాగే మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకొని బయటకు వెళ్ళిపోవడం, అట్లా మీరు చాలా అంటే చాలా ముందు రోజుల్లో చక్కగా మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందంగా అయితే గడుపుతారండి. ఇక అంటే ఈ రోజున కోర్టుకు సంబంధించిన పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కోర్టుకు సంబంధించినటువంటి కేసులో మాకు ఇంతవరకు మంచి న్యూస్ అనేది రావడం లేదు. మేము చాలా రోజుల నుంచి వినాలనుకుంటున్నాం. అలాగే మాకు సంబంధించినటువంటి
కోర్టుకు సంబంధించినటువంటి కేసులలో ఏది కూడా మాకు ఇప్పటివరకు మంచిగా ప్రయోజనం అనేది లేకుండా పోయిందని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో, అలా కోర్టుకు సంబంధించినటువంటి కేసులలో మీ వైపు మీకు మంచిగా అనుకూలంగా మంచి శుభవార్తలు అయితే వింటారండి. అలాగే మీ పనిలో మీ యొక్క బిజీలో మీరు ఉండబోతారు. అంతే తప్ప జనాల్లో కూర్చొని చక్కగా కాసేపు కాలక్షేపం చేద్దాము అనేటువంటి ఆలోచన అంటే ఈ రోజున పెట్టుకోకనంత పూర్తిగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.